కోటూరిట్ల మండలం కైలాసపట్నం గ్రామంలోని ఫైర్ వర్క్స్ దగ్గర చేసే చిన్న ఫ్యాక్టరీలోని దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం మనందరినీ కూడా కలిగించింది. ఈరోజు దీంట్లోనే చిన్న పేలుడు భారీ పేలుడు సంఘటనలో సుమారు 8 మంది చనిపోవటం, అదేవిధంగా ఒక 7 వరకు ఈరోజు ఇంజురీస్తో బాధపడడం కూడా ఈరోజు కనిపించింది. దీన్ని ఇమీడియట్గా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఇమీడియట్గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరూ కూడా ఇందులో సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, నాతో, అదేవిధంగా ఎంపీ గారితో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునివ్వడమే కాకుండా ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ఆ కుటుంబాలందరికీ కూడా 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. యాజ్ పర్ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కన్నా ఈరోజు 3 times ఎక్స్ట్రాగా కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇంచుమించుగా 6 పోస్ట్ మార్టం జరగడం, అదేవిధంగా ఒక 2 అనకాపల్లి దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ 3 ఇంజురీస్ అయిన వాళ్ళు ఇక్కడ 3 ఉన్నారు. మిగతా 6 కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. చాలా దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరగడానికి గల కారణాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా క్లూస్ టీమ్, అదేవిధంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా అది ఎందువల్ల జరిగిందనే రిపోర్ట్ కూడా 1 or 2 days ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. లైసెన్స్ కూడా ఉందండి. 26th వరకు లైసెన్స్ కూడా ఉంది. 2026 వరకు లైసెన్స్ ఉంది. సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా పాటిస్తున్నట్టుగా అక్కడ మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళు వృత్తే అది 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఇందులో పనిచేసిన చాలామంది ఇంజనీర్స్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడితే మేము అరౌండ్ 5 years నుంచి 6 years నుంచి కూడా పనిచేస్తున్నామండి, ఇప్పుడు ఇలా జరగలేదు అన్నారు. అందువల్లే ఎందువల్ల జరిగిందన్న దానికి కారణం కూడా మేము తెలుసుకోవడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లోనే కాదు స్టేట్ లెవెల్లో ఇలాంటివి ఏదైనా ఉన్నాయేమో అని ఇమీడియట్గా మేము వర్కౌట్ చేసుకుంటున్నామండి. ఎక్కడ కూడా ఇలాంటివి లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఫర్దర్గా కూడా ఇండస్ట్రీ లెవెల్లో కానీ ఏ ఫ్యాక్టరీస్లో కానీ ఫైర్కి సంబంధించిన ఆడిట్ చేసి ఎక్కడ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటాం. చాలా దురదృష్టకర సంఘటన. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళే దగ్గర ఒక 7 ఈరోజు చనిపోవటం అనేది చాలా అన్ఫార్చునేట్. నిజంగా చాలా బాధగా ఉందండి. కానీ ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు సంఘటన జరిగింది, చాలా బాధాకరం. జరగడానికి సంఘటన జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేయించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా మనం తోడుగా ఉండాలి, అలాగే దెబ్బతిన్న హాస్పిటల్లో డీల్ చేసుకున్నందుకు వాళ్ళకి మెరుగైన వైద్యం అందుబాటు చేసి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి కూడా త్వరగా కోలుకునే విధంగా మరి నార్మల్ స్టేజ్కి వచ్చే విధంగా వాళ్ళు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కూడా తీవ్రమైన సంతాపం తెలియజేశారు. అందరినీ కూడా అక్కడ ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కూడా జరిగిన వాళ్ళ కుటుంబాలని ఆదుకునే చెప్పేసి పంపించడం. థ్యాంక్ యూ.